హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అమ్మవారికి నైవేద్యం పెడతాం ఎలాగో చూపిస్తానండి. నైవేద్యం అండి ఇది. ఇలా రెడీ చేసుకుంటాం అన్నమాట. నిప్పులు అమ్మవారికి పొగ వేయడానికి నిప్పులు, నైవేద్యము వాటర్ అన్నమాట. ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నానండి. మా ఇంటికి మా గుడికి దగ్గరగానే ఉంటుందండి, ఎంతో దూరం ఉండదు. ఒక 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అన్నమాట ఇంటి దగ్గర నుంచి. కనిపిస్తున్న గుడి రాజరాజేశ్వరి తల్లి గుడి అండి, దుర్గమ్మ తల్లి. ఇంక ఈ రోడ్డు స్ట్రైట్గా వెళ్ళిపోతే అమ్మవారి గుడి వచ్చేస్తుందండి. కనిపిస్తున్న బిల్డింగు పడగొడుతున్నారు కదండి, అది నేను 6th నుంచి 10th వరకు చదువుకున్న స్కూల్ అండి. ఈ బిల్డింగ్లోనే 6th to 10th వరకు చదువుకున్నాం. పడిపోయేలా ఉందని చెప్పి తీసేస్తున్నారండి ఇప్పుడు. ఇది స్కూల్ అయితే వేరే చోట కట్టారు. మాకు ఇంటికి స్కూల్కి చాలా దగ్గరగా ఉండేదండి. ఇది 6th to 10th వరకు చదువుకుంది. అయితే ఈ చెరువుకి అవతల పక్క ఉందండి, అది కనిపిస్తుంది కదండి షెడ్డు. అక్కడ 1 to 5th వరకు చదువుకున్నామండి. 1 to 5th ఆ స్కూల్లో చదువుకున్నాం. 2 స్కూళ్ళు మాకు దగ్గరగానే ఉండేయండి. ఇది చెరువు, గుబ్బాలం చెరువు అండి. అమ్మవారి పేరు మీదుగా అమ్మవారు ఈ చెరువులో దొరికారని చెప్పి చెరువుకి గుబ్బాలం చెరువు అని పేరు పెట్టారనమాట. గుబ్బాలం చెరువు అంటారు. వచ్చేసామండి గుడికి. నేను పోతురాజు, అమ్మవారికి ఎదురుగా ఉంటారు పోతురాజు. తలుపు తీస్తుందండి మా అమ్మాయి. ఉదయాన్నే తలుపు తీసి ఇంటికి వచ్చేస్తామండి. ఒకవేళ ఎవరన్నా వెళ్ళాలంటే, ఎవరైనా అత్యవసరంగా ఉంది అంటే మమ్మల్ని పిలుస్తారు. లేదంటే వాళ్ళే కొబ్బరికాయ కొట్టేసుకుని దండం పెట్టుకు వెళ్ళిపోతారండి. ఉదయాన్నే ఎవరో వచ్చారండి, చీర, మామిడికాయ, ఇంకా పాయసం అవి పెట్టారండి. ఉదయం 2-3 వచ్చినట్టున్నారు. అవసరమైన వాళ్ళు పిలుస్తారండి, లేదంటే వాళ్ళే దండం పెట్టుకుని వెళ్ళిపోతారండి. దీపం వెలిగించి, అగరొత్తులు వెలిగించి, నైవేద్యం పెట్టి పొగ అయితే వేస్తున్నానండి. నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి ఎక్కువగా పొగ వేయాలి. ఎక్కువ పొగ వేయాలండి అమ్మవారికి. పొగ వేసిన తర్వాత నైవేద్యం సమర్పించి తలుపులు వేసేయాలండి, బయటకు వచ్చేయాలి. తలుపు వేస్తాను. ఒక 15 minutes వరకు వదిలేస్తానండి అలా తలుపులు వేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.